హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇద్దరు వ్యక్తుల గురించి ఓ చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. ఈ కథ కేవలం రవి, కిరణ్ అనే ఇద్దరు స్నేహితుల గురించి మాత్రమే కాదు, మనందరి జీవితాల్లో ప్రతిరోజు జరిగే ఒక మానసిక యుద్ధం గురించి. మన జీవితం ఎలా ఉండాలనేది మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు నిర్ణయిస్తాయా, లేక మన ఆలోచనలు నిర్ణయిస్తాయా? ఈ ప్రశ్నకు సమాధానం ఈ చిన్న కథలో దాగి ఉంది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీ సపోర్ట్గా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. ఒక చిన్న గ్రామంలో రవి, కిరణ్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇద్దరు ఒకే రకమైన పరిస్థితుల్లో పెరిగారు. ఒకే కంపెనీలో చిన్న ఉద్యోగాల్లో చేరారు. కానీ వారిద్దరి ఆలోచన విధానం వేరేలా ఉండేది. రవి ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించేవాడు. నాకు అదృష్టం లేదు, మా బాస్ నన్ను ఎప్పుడు తక్కువ చేసి చూస్తాడు, ఈ జీవితం ఇంతే, ఎప్పటికీ మారదు అని నిరంతరం తనలో తాను కుమిలిపోతూ ఉండేవాడు. పని చేసేటప్పుడు కూడా ఎలాగైనా ఈ పనిని తప్పించుకుంటే చాలు అని చూసేవాడు. కిరణ్ ఆలోచనలు మాత్రం ఎప్పుడూ సానుకూలంగా ఉండేవి, అంటే పాజిటివ్గా ఉండేవి. ఈరోజు కొత్తగా ఏం నేర్చుకోవచ్చు, నా పని నేను నిజాయితీగా చేస్తే ఏదో ఒకరోజు గుర్తింపు వస్తుంది కదా, ప్రతి సమస్యలోనూ ఒక అవకాశం ఉంటుంది అని నమ్మేవాడు. కష్టమైన పని ఎదురైనా దీన్ని ఎలా సాధించాలి అని ఉత్సాహం. 5 ఏళ్ల తర్వాత చూస్తే రవి ఇంకా అదే చిన్న ఉద్యోగంలో ఉన్నాడు. ఎప్పుడూ కోపంగా, అసంతృప్తిగా ఉండటం వల్ల అతని ఆరోగ్యం. చుట్టుపక్కల వారు అతనితో మాట్లాడడానికి ఇష్టపడేవారు కాదు. అతని ప్రతికూల ఆలోచనలే అతనికి జైలులా మారాయి. కిరణ్ తన పనితో మేనేజర్ స్థాయికి ఎదిగాడు. అందరితో ఎప్పుడూ స్నేహంగా ఉండటం వల్ల అతనికి ఊరిలో మంచి గౌరవం లభించింది. ఏ సమస్య వచ్చినా చిరునవ్వుతో ఎదుర్కోగలిగే శక్తిని సంపాదించాడు. రవి, కిరణ్ ఇద్దరు బయట ప్రపంచం ఒకటే, కానీ వారు లోపల ఏమనుకుంటున్నారో అవే వారి వ్యక్తిత్వాలుగా మారాయి. రవి తన పనిని తాను బాధితుడిగా ఊహించుకున్నాడు, అలాగే మిగిలిపోయాడు. కిరణ్ తనను తాను విజేతగా ఊహించుకున్నాడు, అలాగే ఎదిగాడు. చూశారు కదా ఫ్రెండ్స్, రవి, కిరణ్ ఇద్దరూ ఒకే చోట మొదలయ్యారు, కానీ వారి గమ్యస్థానాలు వేరుగా ఉన్నాయి. దీనికి కారణం వారి వద్ద ఉన్న సంపద కాదు, వారి మనసులో ఉన్న ఆలోచన దృక్పథం. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, పరిస్థితులు మన అదుపులో ఉండకపోవచ్చు, కానీ వాటిని మనం ఎలా స్వీకరించాలనేది మాత్రం మన ఆలోచనలను బట్టే ఉంటుంది. చివరగా ఒక మాట, మన మనసు ఒక తోట లాంటిది. అక్కడ సానుకూలత అనే విత్తనాలు నాటితే సంతోషం అనే ఫలాలు వస్తాయి. ప్రతికూలత అనే కలుపు మొక్కలను పెంచితే అసంతృప్తి అనే ముళ్ళు మిగులుతాయి. కాబట్టి మన ఆలోచనలు మార్చుకుందాం, మన జీవితాలను అద్భుతంగా తీర్చిదిద్దుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి.